నంద్యాల పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అధికంగా వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ ద్వారా అవకాశాన్ని వినియోగించుకోండి. జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఏడీఏ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరి డిప్యూటీ విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ, పట్టణంలో చాలా మంది కరెంటు వోల్టేజ్ ఎక్కువ వాడుతున్నట్లయితే వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50% సబ్సిడీని ఉపయోగించుకోవాలని, ఇంట్లో అధిక లోడు కరెంటు వాడుతున్నట్లయితే కనుక ఏసీ, టీవీ, లైట్లు ఎంతవరకు విద్యుత్ వాడుతున్నామని ఒకసారి పరిశీలించుకుని అధిక లోడు వాడుతున్నట్లయితే సబ్సిడీ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ సబ్సిడీ ద్వారా మీకు రాయితీ వస్తుందని, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఒకవేళ అధిక లోడు వాడుతున్నట్లయితే నమోదైతే మాత్రం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి భారీ జరిమానా వేయడం కూడా జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మనకు గవర్నమెంట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము 50% సబ్సిడీతో మనకున్నటువంటి అదనపు లోడును క్రమబద్ధీకరించుకోవాలని కోవడమైనది. దీనికోసం అంటే అడిషనల్ లోడ్ రెగ్యులైజేషన్ అంటారు. అంటే మనకున్న లోడును మనం మన ఇంటి యొక్క అవసరాలకు స్టార్టింగ్లో మనం లోడ్ తీసుకొని ఉంటాము. అది వచ్చేసి మన ఇంటికి 1 కిలోవాట్ కానీ 2 కిలోవాట్ కానీ అని మనము కాంట్రాక్టర్ లోడ్ తీసుకొని ఉంటాము. మనం ప్రజెంట్ అదే కాంట్రాక్టర్ లోడ్ యూజ్ చేస్తుంటే డిపార్ట్మెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మనము కాంట్రాక్టర్ లోడ్ తక్కువ తీసుకొని ఎక్కువ యూజ్ చేస్తుంటే దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువయ్యి ఫీజులు పోవడం కానీ, లో వోల్టేజ్ సమస్యలు కానీ జరగడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారులు మనకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ లోడ్ ఎంత ఉందో, అంటే మన ఇంటిలో ఎంత లోడ్ అయితే యూజ్ చేస్తున్నామో అంత లోడును మనము క్రమబద్ధీకరించుకోవాలా. దీనికోసము మనకు ఉన్నటువంటి లోడును మనకు అడిషనల్ లోడు అమౌంట్ కట్టుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే మన లోడు తగ్గట్టుగా మన ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, అంటే మన పరికరాలు, అంటే ఇంట్లో ఉన్నటువంటి లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ట్యూబ్ లైట్లు కానీ, ఏసీలు కానీ, కూలర్లు కానీ, మోటార్లు కానీ, హీటర్లు, ఇటువంటివన్నీ మన లోడ్ తగ్గట్టుగా ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ లోడ్ కంటే తక్కువగా ఉన్నట్టుంటే మనం లోడ్ అదనంగా కట్టుకోవాలా. ఈ అదనపు లోడ్ కట్టుకోవాలంటే ఇంతకుముందు మనకు కిలోవాట్కి 2000 రూపాయలు చెల్లించాలా. ఇప్పుడు అదేవిధంగా 2000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మనకు 50% సబ్సిడీ ఇచ్చింది కాబట్టి డిపాజిట్ కింద, డెవలప్మెంట్ ఛార్జెస్ కింద 1000 రూపాయలు కడితే చాలు. కాబట్టి ప్రజలందరూ మీ లోడ్ ఎంత ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా 50% అమౌంట్ మాత్రమే కట్టుకోండి. ఇది కట్టుకోవడం వల్ల మనకు లోడ్ అప్ అయిపోతుంది. మీరు డిపాజిట్ కట్టడం వల్ల మనకు అదనంగా డిపార్ట్మెంట్కు మనకి ఇంత లోడ్ ఉందని చెప్పేసి మాకు నోటిఫై చేయడానికి అవసరం అవుతుంది. ఇంత లోడ్ ఉన్నప్పుడు మేము ఆ లోడ్ తగ్గట్టుగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇందాక చెప్పినటువంటి సమస్యలు, లో వోల్టేజ్ సమస్యలు కానీ, ఫీజులు పోవడం కానీ అటువంటివి జరగవు. కాబట్టి మనకు ప్రజలకు మేము తెలియజేయడం అనగా, ప్రజల యొక్క లోడ్, మీ కరెక్ట్ లోడ్ ఎంత అని తెలియజేస్తే మనం దానికి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఈ విధంగానే మనకు